వందనాలండి. ఈరోజు 11 జనవరి శ్రమలను గురించిన దృక్పథం. మనము శ్రమల్ని ఏ విధంగా చూడాలి అనే సంగతి పౌలు ఏ విధంగా చెప్పాడో చూద్దాం. రోమా 8:18లో మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ఒక వ్యక్తి తన అనుభవాన్ని ఒక చోట రాశాడు. దాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఒకరోజు ఆ వ్యక్తి ఒక కూజా షేప్లో, కూజా ఆకారంలో ఉండే ఇట్లా సన్న మూతి ఉంటుంది, అట్లా ఉంటుంది కదా కూజాలు. ఆ కూజా షేప్లో ఉండే ఒక గూడుని తీసుకొచ్చాడు, సీతాకోకచిలుక గూడు తెచ్చి తన ఇంట్లో పెట్టుకొని అందులో నుండి సీతాకోకచిలుక రావడం చూడాలి అని ఆశపడ్డాడు. ఆ గూడు చాలా అద్భుతంగా కట్టబడి ఉంది. అంటే సిల్క్ థ్రెడ్స్తో వీవ్ చేసినట్లుగా చాలా అద్భుతంగా అల్లబడి ఉంది. అయితే పైన ఒక చిన్న రంధ్రం ఉంది. అందులో నుండి పరిపూర్ణంగా రూపాంతరం పొందిన సీతాకోకచిలుక రావాల్సి ఉంది. అందులో నుండి అది వెళ్ళిపోయాక ఆ కూజా రూపంలో, ఆకారంలో ఏమాత్రం తేడా ఉండదు, ఏ మార్పు ఉండదు, అది ఏం డ్యామేజ్ కాదు. అల్లిక లాంటి ఆకారం చెడిపోదు. ఆ చిన్న కంత నుండి సీతాకోకచిలుక బయటికి వచ్చే సందర్భంలో అది అనేక శ్రమలు, బాధలు పడుతుంది. ఆ విధంగా ఎందుకు జరుగుతుందంటే ఆ కష్ట పరిస్థితిలో ఆ ఒత్తిడి వల్ల దానిలోని ద్రవాలు రెక్కలకు ప్రవహించి అవి బలపడతాయి. అది ప్రకృతి ద్వారా జరిగే అందమైన ప్రక్రియ. గూడులో ఉన్నప్పుడు దాని రెక్కలకు స్ట్రెంగ్త్ ఉండదు. అది బయటకు వచ్చేటప్పుడే ఆ ఒత్తిడి వల్లే దానికి స్ట్రెంగ్త్ వస్తుంది. గూడులో ఉన్నప్పుడు ఈ ప్రక్రియ జరగదు. దాదాపు సంవత్సరం అయి ఉండొచ్చు అది బయటికి రావడం మొదలుపెట్టింది. ఒక రోజంతా దాని శ్రమను చూస్తూ ఉన్న వ్యక్తి సహనం కోల్పోయాడు. అంతకాలం అయిన తర్వాత ఆ గూడు చాలా గట్టిపడి ఉంటుంది, అందుకే రాలేకపోతుందేమో అని భావించి జాలితో చిన్న కత్తెరతో ఆ గూడు ద్వారం కొద్దిగా పెద్ద చేశాడు, కొద్దిగానే. కానీ వెంటనే అది బయటకు వచ్చేసింది. కానీ దాని రూపము వికృతంగా ఉంది. దాని రెక్కలు నలిగిపోయి చిన్నగా ఉన్నాయి. చక్కటి దాని రంగురంగుల రెక్కలపై ఎగిరే బదులు నేలపై పాకవలసి వచ్చింది. అప్పటి నుండి ఆ వ్యక్తికి శ్రమలు, కష్టాల్లో ఉన్న మనుషులను చూస్తే ఆ సన్నివేశమే గుర్తుకొచ్చేది. మన దేవుడు మనల్ని ప్రేమించిన విధానం చాలా గొప్పది కాబట్టి మన శ్రమల ద్వారా మనం నీరసించం కానీ బలపడతాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన అపారమైన ప్రేమ వల్ల మనల్ని శ్రమల ద్వారా తీసుకెళ్లి శుద్ధీకరించి తన వలె పరిశుద్ధపరుస్తాడు. యేసుక్రీస్తు కూడా శ్రమలు అనుభవించి పరిపూర్ణుడయ్యాడు. తండ్రి పట్ల విధేయత చూపుటకు గాను యేసయ్య ఏ విధంగా శ్రమలు అనుభవించాడో అవి అవసరమైనాయి. అదేవిధంగా మనం కూడా క్రీస్తు పట్ల విధేయత చూపడానికి శ్రమలు అవసరం. యేసుక్రీస్తును ఎరుగని వారు శ్రమ పొందినప్పుడు వారికి ఈ విధమైన నిరీక్షణ ఉండదు. వారి శ్రమలకు కారణం ఏదైనా వాటి వల్ల క్రీస్తు మహిమపరచబడడు. ఆ శ్రమలు నీతి నిమిత్తం కావు గనక వారికి ఏ విధమైన ఆత్మీయ ఆశీర్వాదాలు రావు, మహిమపరచబడరు. క్రీస్తును వెంబడించే వారిగా మనము మనుషుల ద్వారా శ్రమ పొందుతాం కానీ దేవునిచే మహిమపరచబడతాం. ఈ మహిమ నిత్య జీవానికి నడిపిస్తుంది. మన శ్రమలు కొద్ది కాలమే కానీ మనకు రాబోయే మహిమ నిరంతరం ఉంటుంది. అంతేకాక మన శ్రమలు ఎన్నదగినవి కావు రాబోయే మహిమతో పోలిస్తే. అందుకే శ్రమలను గురించి చింతించద్దు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, శ్రమలను గురించిన మా దృక్పథం మార్చండి నాయన. ఏ చిన్న శ్రమ వచ్చినా కూడా అది నీ మహిమార్థం వాడబడేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.